సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరవలపోలస 1వ వార్డులోని బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక పాఠశాలలో కమిటీ చైర్మన్ వెంకటేష్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు అధ్యక్షులు తిమ్మిని సూరిబాబు ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రమీల, శుభరంజని, మంగతో పాటు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సరే వేసినప్పుడు చూడండి సార్. సార్ ఏంటమ్మా పెద్దలందరూ ఏంటి ఇంకా సార్ ఒకసారి చూసి అమ్మాయి వాళ్ళ పేరు చేయండి. ఏ అద్విక అవసరం లేదమ్మా. అక్కడ కొంచెం అక్కడ 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 ఇంకా విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అంశంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వింగి హరికిరణ్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రమతోనే ఎయిర్పోర్టు నిర్మాణం ఈ దశకు వచ్చిందని అన్నారు. భూసేకరణ, ఆర్థిక వనరుల సమకూర్పు వంటి కీలక అంశాలు జగన్ ప్రభుత్వంలోనే పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ కూటమి ప్రభుత్వం ఘనత తమదేనని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రామారావు స్మారకార్థం జరిగిన ఈ పోటీల్లో ఫైనల్కు ముఖ్య అతిథిగా సిరి సహస్ర హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఆమె తెలిపారు. ప్రసాదించిన ఒక అద్భుత వరం. జిల్లా జట్టుకు, జిల్లా ఫుట్బాల్ కు మణిహారంగా ఉన్న జొన్నగుడ్డికి రాష్ట్రంలోనూ మరియు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులు మొదలయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు బయలుదేరారు. ఫ్రీ బస్సు పథకం కారణంగా మహిళలు నేరుగా వైజాగ్ కాంప్లెక్స్ వద్దే బస్సులు ఎక్కడంతో అక్కడి నుంచే బస్సులు పూర్తిగా నిండిపోతున్నాయి. దీంతో మధ్యలో బస్సు స్టాపుల్లో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసు సిబ్బంది గార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లు, ఫ్యాక్షనిస్టులు, పాత నేరస్తుల ఇళ్లను తనిఖీ చేసి చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నంబర్ ప్లేట్లు, రికార్డులు లేని 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. గ్రామ సభ నిర్వహించి ప్రజలను నేరాల నివారణపై అవగాహన కల్పించడంతో పాటు పాత నేరస్తులకు గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హేమంత్ కుమార్, సిఐలు ప్రభాకర్ పాల్గొన్నారు. ఇక్కడ అనవసరంగా ఒకరొకరు ఇబ్బంది పెట్టుకోవడం అనేది ఎక్కడైనా మేము చూసామంటే మీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. అవసరం ఉందంటే చిన్న చిన్న పని చేసిన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము. ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ఇప్పుడు వరకు దాదాపు 35 to 40 బైక్లు మనం సీజ్ చేయడం జరిగింది. అంటే దాంట్లో రికార్డ్స్ లేకపోవడమో, పూర్తిగా రికార్డ్స్ లేకపోవడం, అలాంటి కొన్ని ఇష్యూ వల్ల సీజ్ చేసాము. ఈ ప్రజలు వాళ్ళ రికార్డ్స్ ని చూపించేశారంటే, లేకపోతే బైక్ ని వాళ్ళ పేర్లు కన్వర్ట్ చేస్తారంటే కూడా ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. అదే విధంగా ఊర్లో శాంతి భద్రత అంటే గతంలో కొన్ని ఫ్యాక్షన్ పరంగా కూడా కొన్ని మర్డర్స్ అన్ని జరగడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా అప్పుడు ఎవరెవరు ఆ మర్డర్స్ లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి ఫ్యూచర్ లో అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా విజయనగరం జిల్లా మెంటాడ మండలం ప్రభుత్వ పాఠశాలలో 1.60 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య మౌలిక సదుపాయాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఓకే, ఎంత చేయాలి? ఇలా ఉండేది. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చారు. ఎందుకంటే టీచర్లు కూడా బాక్సులు తెచ్చుకోవడం మానేశారా? మీతో పాటు తింటున్నారా? ఎందుకంటే ఎప్పుడో తెల్లవారు పాపం వాళ్ళు 5 గంటలు లేచి క్యారేజ్ వండుకొని కట్టుకొని తీసుకొని ఇంత కష్టపడి కదా. ఇప్పుడు వీళ్ళకి అనుకోండి, వాళ్ళు మిసెస్లు ఉద్యోగం చేస్తే మరి వాళ్ళు 2 కలిపి కట్టుకోవాలి. అది ఒక్కడైతే వాళ్ళు తెల్లవారు లేసి వండి వాళ్ళకి ఇప్పుడు ఏ తలనొప్పి లేకుండా అందరు వచ్చి మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. వాళ్ళు మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేయడం వల్ల మీ కూర, చారు అన్ని బాగుంటాయి. మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ ఆలయానికి 10,000 రూపాయల విరాళం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలు విశ్వాసాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన తెలుగు ప్రజల ముద్దు బిడ్డ అయిన మైనంపల్లి హనుమంతరావు అన్నగారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మాంకాలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే మరి మైనంపల్లి హనుమంతన్న ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆరోగ్యాలు కల్పించాలని. అలాగే ఇప్పుడే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల ప్రవీణ్ గుప్తా గారు మాంకాలమ్మ దేవాలయానికి 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. మైనంపల్లి హనుమంతన్న జన్మదిన సందర్భంగా మా సేటు గారి కూడా ఆ అమ్మవారు ఆరోగ్యాలు కల్పించి మంచి స్థానంలో ఉంచాలని అమ్మవారి సన్నిధిలో కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని ప్రజలను మరి దగ్గరగా చేయాలి, ప్రజలను అభివృద్ధి చేయాలి, ప్రజలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి కూకట్పల్లి, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో MDMA నిషేధిత మాదక ద్రవ్యాల కొనుగోలు, విక్రయాల్లో పాల్గొంటున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11.34 గ్రాముల MDMAతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గోవాకు చెందిన
ఇనావో సైజా బెంగళూరుకు చెందిన యశ్వంత్ పరారీలో ఉన్నారని కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. నిందితుల సమాచారంతో మత్తు ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హర్ష అనే వ్యక్తి మన దగ్గర MDMA డ్రగ్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తూ మనకు దొరికినప్పుడు అతని పేరు మీద ఒక FIR కట్టడం జరిగింది. 17/2026 అని చెప్పి 8 Class T రెడ్ విత్ 22B అండ్ C 29 ఆఫ్ ద వాళ్ళ అబ్స్కాండ్ లో ఉన్నారు. వాళ్ళని పట్టుకోగానే ఇమీడియట్ గా కోర్టుకు పంపిస్తామండి. ఇది అప్రాక్సిమేట్లీ వర్త్ తక్కువనే ఉంటుంది. 1,34,000 చిల్లర అట్లా ఉంటుంది. గ్రామ్ కు 10,000 చొప్పున ఉంటుంది. మనం పట్టుకున్నది 11.34 గ్రాములే. కానీ బట్ ఎప్పుడైతే మనకు వీళ్ళు పట్టుకుంటారో మెయిన్ సప్లయర్స్ మనం ఎప్పుడైతే మనకు రీచ్ అవుతామో మనకి ఎక్కువ మొత్తాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం డేంజరస్ కూడా. ఈ డ్రగ్ అనేది కూడా MDMA సింథటిక్ డ్రగ్స్ అనేది కూడా కొంచెం డేంజరస్ కూడా. అది వెరిఫై చేస్తున్నామండి. ప్రస్తుతానికైతే మనకి ఈ హర్ష ఒకటే సేవిస్తున్నాడు. ఇతను కూడా ఎట్లా అలవాటైంది తను అడిగినప్పుడు ఇతను గోవాలకు తరచుగా వెళ్తుంటాడట. అక్కడ పోయినప్పుడు పార్టీస్లలో ఈ డ్రగ్ అలవాటైందని చెప్తున్నాడు అబ్బాయి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ ముఖ్యంగా మనము ఈ పండుగ వచ్చే సంక్రాంతి పండుగ పెద్ద పండుగ కాబట్టి మన తెలంగాణ ఆంధ్రాలో కూడా మనకంటే కూడా ఇంకా ఆంధ్రాలో పెద్ద పండుగ కాబట్టి చాలా మంది మన కూకట్పల్లి ఏరియాలో సెటిలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆంధ్ర పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాక్సిమం 60 to 70% పల్లెటూరులకు పోతారు. వాళ్ళు పోయే ముందు వాళ్ళకి కొన్ని పాటించండి. విధులేని పరిస్థితుల్లో పోతున్నప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ పోయి పండుగను ఎంజాయ్ చేయండి. పండుగ నుంచి మళ్ళీ అదే విధంగా ఇంటికి వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఎంజాయ్ కంటిన్యూ కావాలి. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ బాధపడి తులం 1,00,000 చిల్లర అయిపోయింది అనవసరంగా డబ్బు కూడా కొట్టుకొని మళ్ళీ బాధపడడం, పొల్యూషన్ కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ చేసుకోకండి నా మన. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అర్హులైన జర్నలిస్టులకు సభ్యత్వ నమోదు చేపట్టి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించడంతో పాటు గత 7 ఏళ్ల ఆర్థిక వ్యవహారాలపై విచారణ చేయాలంటూ చేపట్టిన రీలే నిరసన దీక్ష 3వ రోజుకు చేరుకుంది. వర్కింగ్ జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షను సీనియర్ జర్నలిస్టు రామ్మూర్తి ప్రారంభించారు. నిరసనకారులు మాట్లాడుతూ అధికారుల స్పందన లేకపోవడం దురదృష్టకరమని, జర్నలిస్టులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఈరోజు చాలా బాధాకర విషయం ఏంటంటే మన మీడియా మిత్రులు గత 3 రోజులుగా నిరాహార చేస్తుంటే కనీసం ఏ అధికారి రాకపోవడం చాలా బాధాకరం అండి. అసలు యంత్రాంగం ఉందా లేదా దీని మీద మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. బహిరంగంగా చెప్తారని చెప్పి మీడియా మిత్రులను న్యాయం చేస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. అది చేతకందని అనుకోకండి. 24 అవర్స్లో సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రెస్ వాళ్ళకి ఎదురుగా మీరు వాయిస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. జై కాంగ్రెస్. బాబు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. వేక, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్
Everything is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు, మనకి నచ్చేడోడు, లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు, అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. బాపట్ల జిల్లాలో సాహితీ భారతి ఆధ్వర్యంలో జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ప్రపంచ హిందీ భాష దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహారావు మాట్లాడుతూ ప్రపంచంలో అధికంగా మాట్లాడే భాషలో హిందీ ఒకటని, భారతదేశంలో మాట్లాడే భాషల్లో హిందీ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఉప అధ్యక్షులు మర్రి మాల్రాదీర్ రావు హిందీ భాష దేశ సమైక్యతకు కీలకంగా నిలిచిందని తెలిపారు. కోశాధికారి ఆదం షఫీ ప్రపంచ హిందీ భాష దినోత్సవం వివరాలు తెలియజేయగా సభ్యులు దగ్గుమల్ల శామ్యూల్ ప్రపంచం అంతా కూడా హిందీ భాషలో చాలా మంది మాట్లాడుతుంటారు. మన భారతదేశంలో కూడా హిందీ భాష ఒక ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మాట్లాడుతుండేవాళ్ళు, దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ మంది మాట్లాడుతుంది. అటువంటిది ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహంతో 1918 సంవత్సరంలో గాంధీ గారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ హిందీ ప్రచార సభ 1918లో ఏర్పాటు చేసి ఆ తర్వాత 1836 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హిందీ ప్రచారం కోసం ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తా ఉన్నది. ఆమె ప్రపంచంలో అత్యధికంగా మాలే,
మాల్దీవులు ఇలాంటి ప్రాంతాల్లో కూడా హిందీ భాష అత్యధికంగా వాడబడుతుంది. సహజంగా జాతీయ హిందీ భాష దినోత్సవం సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. జనవరి 10వ తారీఖు ప్రపంచ హిందీ భాషా దినోత్సవం. ఈ ప్రపంచ హిందీ భాష దినోత్సవాన్ని జనవరి 10వ తారీఖున 1975వ సంవత్సరం భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారు నాగపూర్లో హిందీ సమ్మేళన్ అనే ఒక మహాసభను ప్రారంభించారు. ఇక అప్పటి నుండి హిందీ దివస్ జరుపుకోవాలని చీరాల వేటపాలెం మండలం రామన్నపేట సాయి నగర్లో హోరిజాన్ పబ్లిక్ స్కూల్ ప్రతిష్టాత్మక విద్యా సంస్థను పొగడదండ రవికుమార్ ఆయన సతీమణి హరిని స్థాపించారు. చిన్న పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో మామిడి తోటలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా సంస్థను నెలకొల్పి అన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించి చీరాల ఎమ్మెల్యే మద్దూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు కోలాటాలు, క్లాసికల్ డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. శ్రీ మద్దూరి మాలకొండ గారికి చాలా చాలా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఎందుకంటే మీ చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా నేనున్నాను. అంటే మా రవి ఉన్నాడు ఇక్కడ, మా రవి కూడా స్కూల్ ఉంది, వెళ్ళాలి ముందు వెళ్ళాలి ఒకసారి కనబడతామని చెప్పి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీలాంటి మీ పర్వదినాన్ని సందర్భంగా మా సంక్రాంతి సంబరాలు ఈ హోరిజాన్ పబ్లిక్ స్కూల్లో మా పిల్లల తల్లిదండ్రులకి ముఖ్యంగా మీరు ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చేది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. మిగతా ఈ ముగ్గుల పోటీ కోసం వచ్చి ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నేను తర్వాత మాట్లాడతాము. సార్కి ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మళ్ళీ వస్తారు సార్. మీకు వచ్చి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, అందరికీ ఇక్కడ ఉంటారు, ఇక్కడ కొద్దిసేపు ఉంటారు, మళ్ళీ లంచ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పుడు మన గౌరవం అనకాపల్లి జిల్లా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించి చెరుకు రైతులు, కార్మికుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని రైతు కార్మిక సంఘాలు, అఖిలపక్ష పార్టీలు చేపట్టిన నిరసన దీక్ష 9వ రోజుకు చేరింది. ఫ్యాక్టరీ మూసివేయడం వల్ల రైతులకు వ్యవసాయం, కార్మికులకు ఉపాధి లేకుండా ప్రభుత్వంపై తాము నిరసన వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం, జనసాహితీ జిల్లా కమిటీ, రైతు కూలీ సంఘం నాయకులు ఫ్యాక్టరీ మూసివేతను, ప్రభుత్వ ప్రైవేటీకరణను, విధానాలను కారమని, రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాడడం మాత్రమే పరిష్కారమని పేర్కొన్నారు. పాచివానిపాలెం గ్రామం నుంచి రైతులు వాళ్ళ బాధ్యత మీద బయలుదేరి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి లక్షల రూపాయలు, 1000 రూపాయలు పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి, గత సీజన్లో తోలిన బకాయిలు. అలాగే ఆ పరిస్థితుల్లోనే మరోవైపు ఈ సంవత్సరం వరి పంటనే నమ్ముకోనో లేదా భూమిని కొరును పెట్టుకొని ఆ రకమైన పరిస్థితుల్లోనే రైతులు కొనసాగుతోంది. ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితి కూడా ఏ పంట పండించాలో తెలియనటువంటి పరిస్థితుల్లోనే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన పరిస్థితుల్లో అగామి గోచరంగా రైతుల బతుకు అనేది ఈరోజు కొనసాగుతోంది. ఈ ఆదాయంతో రైతు సుఖ సంతోషాలతో పండుగ చేసుకోవాలి, అంతే తప్ప పేరుకి పూజలు పెట్టి గ్రామాలకు పోయి భోగులు, సంక్రాంతులు చేసేటటువంటి ఇదనేది సిగ్గుచేటైన విషయం. నిజంగా రైతులకు పండుగ చేసే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే ఈ ఫ్యాక్టరీ మీద నమ్ముకున్నటువంటి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఈ ఫ్యాక్టరీ క్రషింగ్ చేసి చేయించేందుకు, రైతులకి, కార్మికులకు బకాయిలు చెల్లించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు కూలీ సంఘం తరఫున, అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాల తరఫున, కార్మికుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రకాశం జిల్లా సంక్రాంతి పండుగ సందర్భంగా అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలోని గ్రామాలలో ఎవరైనా పేకాట, కోడి పందాలు నిర్వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ మల్లికార్జునరావు హెచ్చరించారు. గ్రామాలలో వీటిపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు ఆయన చెప్పారు. అలాగే సెలవులకు ఊర్లు వెళ్లే ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో పాటు ఇంట్లో ఉన్న బంగారం, నగదును బ్యాంకు లాకర్లలో ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలకు వీల్ లాక్ వేయాలని సిఐ మల్లికార్జునరావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. అద్దంకి రూరల్ సర్కిల్ అంటే మేదరమెట్ల, కొరసపాడు, జేపంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ కూడా
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. అట్లాగే మీరందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని సుఖ సంతోషాలతో జరుపుకొని సంతోషాన్ని అనుభవిస్తూ ఈ పండుగని కుటుంబ సభ్యులందరితో హ్యాపీగా గడుపుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని సూచనలు ఏమిటంటే, మరి ఈ పండుగ సందర్భంగా మన ఈ మండలాల్లో ఖరీదైన వస్తువులు వేసుకుని వెళ్ళొద్దని కోరుకుంటున్నాము. మేమంతా కూడా మా బీట్లన్నీ కూడా మేము పబ్లిక్ అందరినీ కూడా సేఫ్గా ఉండటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే కొన్ని 2 వీలర్స్ మనం ఇళ్ల ముందు పెడతా ఉన్నారు. ఇళ్ల ముందు పెట్టేసి ఇంట్లోకి వెళ్ళి నైట్ నిద్రపోవడం, అవి పట్టించుకోకపోవడం, రోడ్ల మీద వెళ్ళటం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. దాన్ని ఎట్టి పరిస్థితులు కొన్ని మంది అసలు లాక్ కూడా చేయకుండా వెళ్ళిపోతా ఉన్నారు. అందువల్ల మీరు వీలర్ లాక్ అని ఒకటి ఉంటుంది, కనీసం దాని వేయాలి. లేదంటే ఎక్కువగా సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే పెట్టుకోవాలి. అందువల్ల ఇది కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాము. మరి పండుగ సీజన్ అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సంక్రాంతి పండుగ జరుపుకుంటారని, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు పబ్లిక్ రాకూడదని కోరుకుంటూ మా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ కూడా సహకరిస్తాము. మీరందరూ కూడా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో నటుడు తనికెళ్ల భరణి, మాజీ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సరే చూడండి. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 12న పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా గగనతలంలోకి పంపనున్న EOS-N1 విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలను ఇస్రో చైర్మన్ నారాయణ్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. The first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. Foreign satellite launches from Indian soil. What is the purpose? This is basically advanced Earth observation satellite, the EOS-N1. What is the purpose? The purpose is mainly advanced Earth observation purpose. There is a hyperspectral, basically it's a hyperspectral payload is there. విజయవాడ పి నయనవరం గ్రామంలోని సత్యనారాయణ రైస్ మిల్ వలన గ్రామస్తులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. మిల్ నుంచి వచ్చే దుమ్ము దుర్వాసనతో త్రాగే నీరు, తినే ఆహారం కలుషితమవుతున్నాయన్నారు. దీనివల్ల శ్వాసకోశ చర్మ వ్యాధులు వచ్చి పశువులు కూడా మృతి చెందుతున్నాయి. గ్రామస్తులు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ మిల్ యజమాని నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. సంక్రాంతి అన్ని శుభ్రం చేసుకున్నాం, లేకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఏంటమ్మా మందులేంటి? ఈ దూదర వల్ల దగ్గు, ఆవేశం, ఎలర్జీలు ఇవన్నీ వస్తున్నాయండి. ఎక్కడ దేనివల్ల? దూదర వల్ల మీరు మీ ఓడుగా చూడండి. లేదు సాయంకాలం రండి, స్మెల్ ఎలా ఉంటుంది మీకు అర్థం అవుతుంది. ఎంత స్మెల్ వస్తుందా, సౌండ్ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఓన్లీ పొల్యూషన్, డస్ట్, ఆ వాసన సాయంకాలం 4 అయితే వాసన బయట కూర్చోలేకపోతుంది. సాయంకాలం పూట ఎలా వస్తుంది వాసన వస్తే అనొచ్చు, పొట్టు వాసన ఏమవుతుంది అనొచ్చు, వాసన ఏమవుతుంది, ముక్కులోకి వెళ్తే ఊపిరి దెబ్బతినం ఏంటి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.
పోటీల్లో గెలుపు